హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి వల్క్ బిల్లుకి సంబంధించి పూర్తి వివరాలు మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి దీనికి సంబంధించి హిందువులకి ముస్లిమ్స్కి మధ్యలో గొడవలు రాబోతూ ఉన్నాయా? యుద్ధం ఏమైనా జరగబోతూ ఉందా? ఇండియాలో ఎటువంటి మరి పొలిటికల్గా వారైతే మరి ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మరి ఉంటాయా అనేది మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాము. దాని గురించి మీకు పూర్తిగా నేను వివరణ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక భూమి కొనుక్కున్నారు, ఒక 10 ఎకరాల భూమిని కొనుక్కున్నారు. మీరు అనుకోని కారణాల వల్ల మీరు వేరే ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ మీరు తిరిగి వచ్చే లోపల అంటే మీరు ఒక 10 ఎకరాల భూమి ఇండియాలో కొనుక్కున్నారు. తర్వాత మీరు వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఈ 10 ఎకరాల భూమి మీది కాదు, ఇది గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళింది అని అంటే మీ మీ ఆలోచన ఏ విధంగా ఉంటుంది? సో ఖచ్చితంగా అటువంటి పనే జరిగిందండి ఇక్కడ. ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఒకప్పుడు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది పాకిస్తాన్కి, అదేవిధంగా కొంతమంది బంగ్లాదేశ్కి వెళ్ళడం జరిగిందనమాట. సో ఈ వెళ్ళిన నేపథ్యంలో కొంతమంది ముస్లిమ్స్ మన ఇండియా మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ వల్ల ఇండియాలోనే స్థిరపడి ఉండడం జరిగిందనమాట. అయితే వెళ్ళిపోయినటువంటి ముస్లిమ్స్ మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని, పొలాల్ని, వాళ్ళకి సంబంధించిన ఇళ్ళని వీటన్నిటిని కూడా వదిలేసి, భూములను వదిలేసేసి వాళ్ళు వెళ్ళడం జరిగిందనమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది అలా ఆ విధంగా వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని మరి సంరక్షించాలని చెప్పేసి కొంతమంది అప్పట్లో నెహ్రూ గారు మరి ఈ వక్ఫ్ బిల్లుని తీసుకురావడం జరిగిందనమాట. ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమైన అంశం ఏంటయ్యా అంటే ఎవరైతే ముస్లిమ్స్ సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించే విధానంగా ఈ వక్ఫ్ అనే సంస్థ మనం దాంట్లో అది సంరక్షిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు చేసే తప్పు పని ఏంటయ్యా అంటే తమిళనాడులోని ఒక ఏరియాలోని సుమారుగా ఒక 18 గ్రామాల్లో సుమారుగా 369 ఎకరాల భూమిని ఈ ముస్లిమ్స్ మాది అని చెప్పేసి వక్ఫ్ అనే సంస్థ వాళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. అంటే బేసిక్గా మీ భూమిని మీరు తీసుకోవడానికి అనుమతి ఉంటుంది లేదా అధికారం ఉంటుంది. కానీ వేరే వాళ్ళ భూమిని ఇది మా భూమి అని చెప్పేసి తీసుకునే అధికారం వక్ఫ్ అనే సంస్థకు కానీ, వేరే ఎవరికి కానీ, పర్సన్స్ కానీ, ఒక సంస్థకు కానీ, ఎవరికి కానీ ఉండదండి. కానీ ఎక్కడ ఏం జరుగుతుందంటే అది మా భూమి అని చెప్పేసి తీసుకుంది. విషయం ఏంటంటే ఇందులో షాకింగ్ న్యూస్ ఏంటంటే అందులో హిందూ దేవాలయాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం కట్టినటువంటి, కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి హిందూ దేవాలయాలు కూడా అది మా స్థలమే అని చెప్పేసి ఈ యొక్క వక్ఫ్ సంస్థ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది అనమాట. ఆ ప్రయత్నం కూడా జరగడం ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యానికి గురి చేసింది అప్పట్లో. సో అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు, గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుంది. అదేవిధంగా మరి నెహ్రూ గారు దీన్ని బాగా పటిష్టం చేశారు. తర్వాత పివి నరసింహారావు గారు టైంలో కూడా దీన్ని బాగా పటిష్టం చేయడం జరిగిందనమాట. అంటే దానికి సంబంధించి ఇంకా వక్ఫ్ అనే సంస్థ బాగా మంచిగా వృద్ధిలోకి రావాలనే విధంగా దాన్ని చేయడం జరిగింది. అయితే విషయం ఏంటంటే కొన్ని చట్టాలను ఉల్లంఘించడం జరిగింది. ఏ విధంగా అంటే ఈ పివి నరసింహారావు గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ వక్ఫ్ అనే సంస్థ ఎక్కడైతే ఖాళీ భూములు ఉన్నాయో అవన్నీ మావే అని చెప్పేసి వాళ్ళు రాయించుకోవడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఆ నిజమైన ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి లేదండి ఇది మా భూమి అని చెప్పడానికి లేదండి, ఇది మా భూమి అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అది మీ భూమి అని చెప్పుకోవడానికి మీ దగ్గర సరైన ఆధారాలు ఉంటేనే తప్పితే కనుక అది మీకు సొంతం అవుతుంది. లేదు అని అంటే కనుక అది ఆ వక్ఫ్ సంస్థకి ఖచ్చితంగా ఆ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనే దానికి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు రుజువు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకి అటువంటి అధికారం వాళ్ళు అలా ఇచ్చేశారు అప్పట్లో. సో మరి ఇది మీ భూమే అని చెప్పేసి మరి మీరు ఎలాగా పూర్తి ఆధారాలు ఇస్తేనే మీకు అది సొంతం అవుతుంది. ఓకేనండి. మరి ఇందులో వచ్చేసి సుమారుగా 7 మెంబర్స్ ఉంటారు. ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీ అని, తర్వాత లోకల్ లీడర్స్ అని, ఈ విధంగా ఒక 7 ఉంటారు. అయితే విషయం ఏంటంటే మీరు ఆ భూమి నాది అని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా
అక్కడ ఉన్నటువంటి 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్కి సంబంధించిన వ్యక్తులు అనమాట. సో మరి ముస్లిమ్స్ మాది ఈ భూమి అని చెప్పేసి ఏదైతే వక్ఫ్ సంస్థ ద్వారా అనుకొని మీ భూమిని కబ్జా చేయడం అయితే జరిగిందో, మీరు అక్కడికి వెళ్ళి ఈ భూమి మీది కాదండి నాది అని చెప్తే మీకు ఏమన్నా న్యాయం జరుగుద్దని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరగదు. సో అదొకటి విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్. సో అందుకని 2024లో మనకి ఈ బిల్లు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వక్ఫ్ అనే సంస్థని పూర్తిగా రద్దు చేయడం అనేది పక్కన పెడితే ఇందులో సవరణ అయితే చేయాలి, ఇందులో ఖచ్చితంగా సవరణ అయితే చేయాలని చెప్పడం జరిగిందనమాట. ఓకేనండి. ఈ వక్ఫ్ అనే సంస్థ వల్ల ముస్లిమ్స్కి ఎటువంటి ఇబ్బంది లేదండి. మీ భూములు మీ దగ్గరే ఉంటాయి, కానీ వేరే వాళ్ళ భూమిని మీరు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఈ వక్ఫ్ అనే సంస్థని దానికి ఉన్నటువంటి అధికారాలను అడ్డు పెట్టుకొని మీరు దానికి అందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ని మీరు ఉపయోగించుకొని నాకంటూ ఈ భూములన్నింటినీ నేను తీసుకోగలుగుతాను, నాకు అటువంటి అధికారం ఉంది అని చెప్పేసి మీరు అటువంటి లూప్ హోల్స్ను యూజ్ చేసుకొని మీరు ఆ విధంగా చేయకూడదు. విషయం ఏంటంటే దీన్ని మరి ఇదేంటంటే మరి ఇలా చేస్తున్న వక్ఫ్ అనే సంస్థ అని మీరు డైరెక్ట్గా హైకోర్టు కంప్లైంట్ చేయడానికి లేదు, అధికారం లేదు. అదేవిధంగా మరి భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నతమైన న్యాయస్థానం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు, దానికి కూడా మీరు అప్లై చేయడానికి లేకుండా పోయిందనమాట. ఓకే. సో ఇందులో ఏంటంటే ఓన్లీ కేవలం దానికి సంబంధించిన వక్ఫ్ అనే సంస్థ దానికి సంబంధించిన ఒక కోర్టు అయితే ఉంటుంది. సో అందులోనే మీరు పరిష్కరించుకోవాలి. అది కూడా మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని మీకు గ్యారంటీ లేదు, ఎందుకంటే అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ముస్లిం వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు అనమాట. ఓకే. సో ఈ వక్ఫ్ అనే సంస్థ దగ్గర సుమారుగా మరి భారతదేశంలో ఏదైతే భూభాగం మరి రైల్వేస్కి ఉంది, అదేవిధంగా ఆర్మీకి ఉంది, ఆ తర్వాత వక్ఫ్ అనే సంస్థకు మాత్రమే ఉందన్నమాట. మరి అంత భూభాగాన్ని వక్ఫ్ అనే సంస్థ ఆధీనంలోకి తీసుకుంది అంటే అంత భూభాగాన్ని ఈ ముస్లిమ్స్ వదిలేసి వెళ్ళిపోయారంటారు అప్పుడు అంత భూభాగాన్ని. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే వక్ఫ్ అనే సంస్థ దగ్గర 9 లక్షల ఎకరాల భూమి అయితే ఉండడం జరిగిందండి. ఎంటైర్ భారతదేశం మొత్తం మీద 9 లక్షల ఎకరాల భూమి అయితే ఉండడం జరిగిందనమాట. దీని విలువ సుమారుగా 1,20,000 కోట్ల రూపాయల మరి వాల్యూ అయితే కలిగి ఉంది. ఓకేనండి. సో ఈ భూభాగం అంతా కూడా మరి ఎందుకంటే ఎంత ఎక్కువ ఉందంటే ఆక్రమించుకున్నారు. ఇది మాది, అది మాది, ఇది మాది అని చెప్పేసి ఆక్రమించుకోవడం జరిగిందనమాట. సో అందుకని అందరు ముస్లిమ్స్ని తప్పుపట్టడం అనేది కాదండి. ఎవరైతే వెళ్ళిపోయి ఉన్నారో ఈ యొక్క భూమిని వక్ఫ్ అనే సంస్థ ఆధీనంలోకి తీసుకొని మా భూమి అని చెప్పేసి తీసుకుంది, ఓకే, తప్పులేదు. కానీ ఎక్కడైతే ఖాళీ భూభాగం ఉందో ఇదంతా కూడా మాదే, మా ముస్లిమ్స్దే అని చెప్పేసి తన ఆధీనంలోకి తీసుకుందండి. అలాగా 9 లక్షల ఎకరాల భూమిని వక్ఫ్ అనే సంస్థ ఆధీనంలోకి తీసుకుంది. దీని వాల్యూ సుమారుగా 1,20,000 కోట్ల రూపాయలు దీని వాల్యూ అనమాట. మరి ఇది ఇలా పోలిస్తే మరి ఎప్పుడో పురాతన కాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి దేవాలయాలు ఉన్న ప్లేస్ కూడా ఇది మా భూమే అని చెప్పేసి వక్ఫ్ అనే సంస్థ ముందుకు తీసుకొచ్చింది. వక్ఫ్ అనే సంస్థ ఆ భూమి కూడా మాదే అని చెప్పేసి అంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? తమిళనాడులో 18 గ్రామాల్లో ఉన్నటువంటి సుమారుగా 369 ఎకరాల భూమి తన సొంతం చేసుకోవడానికి వక్ఫ్ అనే సంస్థ ప్రయత్నం చేసింది. అయితే వీటన్నిటికీ కూడా పూర్తి అధికారాలు మరి దీన్ని నిర్బంధించడానికి, ఇందులో సవరణ చేయడానికి కూడా హైకోర్టుకి సంబంధం లేదు. అదేవిధంగా మరి మా భూమిని వీళ్ళు వక్ఫ్ అనే సంస్థ కబ్జా చేసింది, వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటున్నారని చెప్పేసి మీరు భారతదేశ మరి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కూడా వెళ్ళి అప్పీల్ చేయడానికి అవకాశం లేకుండా మరి ఉండడం జరిగిందనమాట. మరి ఏంటండి మరి దీనికి పరిష్కారం అంటే ఒకటే పరిష్కారం, ఇందులో సవరణ చేయాలి. అందుకనే మోడీ గవర్నమెంట్ ఇప్పుడు 2024 నుంచి కూడా ఇందులో సవరణ చేయాలని బిల్లుని తీసుకురావడం జరిగింది. ఈరోజు నిన్నటి నుంచి కూడా దీని మీద అంశం అయితే నడుస్తూ ఉంది. ఈ బిల్లు అయితే ఖచ్చితంగా పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత అయితే వక్ఫ్ అనే సంస్థను పూర్తిగా రద్దు చేయాలి అనే విధానం కాదు, కానీ ఇందులో సవరణ అయితే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మన మతాన్ని ప్రేమించాలి, పరాయి మతాన్ని గౌరవించాలి అనే విధానంతో మనం అందరం భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ కాబట్టి అన్ని మతాలు మనుషులు అందరూ సమానత్వం ఎలాగో అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు అందరూ కూడా సమానంగానే చట్టం దృష్టిలో అందరూ సమానమే. సో అదే విధానంలో ముందుకెళ్తే కనుక ఈ వక్ఫ్ అనే సంస్థని రద్దు చేయాల్సిన పని లేదండి, ఇందులో సవరణ చేస్తే సరిపోతుంది. ఇందులో కొన్ని విషయాలు మాత్రం
ప్రస్తావనలోకి తీసుకురావాలి. 5 విషయాలు కూడా నేను మీతో క్లియర్‌గా చెప్తాను. అయితే ఈ వక్ఫ్ అనే సంస్థని బాగా పటిష్టం చేసింది అప్పట్లో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వక్ఫ్ అనే సంస్థని బాగా ఆధీనంలోకి తీసుకొని దాన్ని బాగా డెవలప్ చేశారు. బట్ విషయం ఏంటంటే ఆ అంశం ఈ యొక్క అధికారాలు ఏవైతే ఉన్నాయో అంటే సుప్రీంకోర్టు కూడా మమ్మల్ని ఏం చేయలేదు అనే అధికారం ఏదైతే ఉందో వాటిని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఇటువంటి భూముల్ని ఆక్రమించుకొని ఇది మాది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఓకేనండి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, ఇందులో సవరణ అయితే ఖచ్చితంగా జరగాలి. ఒకవేళ మా భూమిని కబ్జా చేసేసారండి వక్ఫ్ అనే సంస్థ అని చెప్పేసి మీరు ఎక్కడికైనా వెళ్ళి అడిగినా కూడా అక్కడ మీకు న్యాయం చేసే అవకాశం అయితే లేదు. న్యాయం జరిగే అవకాశం అస్సలు లేదు. ఒకవేళ మీకు న్యాయం జరగాలి అంటే గనక ముస్లింలో ఉన్నటువంటి వాళ్ళకి మీ ఆడపిల్లని ఇవ్వడమో లేకపోతే మీరు ముస్లిమ్స్కి రావడం ఆ విధంగా చేస్తే కనుక అక్కడ వాళ్ళ భూభాగం ఏదైతే ఉందో అంటే మీ భూభాగమే మీ భూభాగం ఏదైతే ఉందో అది మీకే ఇస్తారు. సో ఆ విధంగా ఇస్లామిక్ మతాన్ని అందరికీ అంటే దేశవ్యాప్తంగా దాన్ని బాగా విస్తరింపజేయాలి అనే విధానంతో ఆల్రెడీ 3 రాష్ట్రాలని బాగా విస్తరించారు. ఇది ఇదే విధంగా కంటిన్యూ అయితే కనుక ఇంకా భారతదేశంలో హిందూ అనే వ్యక్తి ఉండడం అనేది అసంభవం. ఇది భారతదేశం హిందూ దేశంగా కాకుండా ఇస్లామిక్ దేశంగా మారిపోవడానికి 90% ఛాన్సెస్ అయితే ఉంది ఈ వక్ఫ్ అనే సంస్థలో సవరణ అయితే జరగకపోతే. సో దీనివల్ల హిందువులకి ముస్లిమ్స్ బాయి అనే విధానం ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే గొడవలు జరిగే విధానం సవరణ జరగకపోతే ఖచ్చితంగా అదే జరుగుద్ది. సో అందుకని దీని మీద మోడీ గవర్నమెంట్ దీనికి సంబంధించి పూర్తిగా డెప్త్గా తీసుకొని దానికి సంబంధించి పూర్తి వివరణ తీసుకొని ఎక్కువ భూమి వాళ్ళ ఆధీనంలో ఉంది. కానీ విషయం ఏంటంటే వీళ్ళు లెక్కలు చూసేటప్పుడు మాత్రం లెక్కలు ఏ విధంగా చూపిస్తున్నారంటే ఇప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా ఈ విధంగా తీసుకొచ్చినప్పటి నుంచి వీళ్ళు లెక్కలన్నీ తప్పుగా చూపిస్తా ఉన్నారు. సో ముందు ఎందుకని అంత భూభాగం ఉంది, ఇప్పుడు ఇంకెందుకు ఇంత భూభాగం పెరిగింది. అదేవిధంగా అప్పట్లో మీకు అంత వాల్యూ ఉండేది ప్రాపర్టీస్ వాల్యూ, ఇప్పుడు ఎందుకు తగ్గించి చూపిస్తా ఉన్నారు లెక్కలు అనేది విధానంతో మోడీ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రశ్నించడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా సవరణ చేయాలి నేషనల్ వైజ్గా అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అమెండ్మెంట్ బిల్లుని తీసుకురావడం జరిగిందనమాట. ఇందులో మొదటి అంశం ఏంటంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి భూముల్ని మీ వర్క్ సంబంధించి భూమిగా మీరు నిర్ధారణ చేసుకున్నారో ఒకవేళ చేసుకుంటే కనుక వాటిని తిరిగి ఇమీడియట్గా ఇచ్చేయాలి. అంటే ఈ గవర్నమెంట్ అనుసంధానమైనటువంటి భూములు కానివ్వండి, జనాలకు సంబంధించిన భూములు కానివ్వండి, వీటన్నిటిని కూడా మీరు ఒకవేళ తీసుకున్నట్టయితే వాటిని ఇమీడియట్గా వెనక్కి తిరిగి ఇచ్చేయాలి. 2 వక్ఫ్ అనే సంస్థ ఒకవేళ ఒక చోటకి వెళ్ళి ఈ భూమి మాది మా సంస్థకు సంబంధించింది మా ముస్లిమ్స్ది అని చెప్పేసి అని అంటే కనుక ఎటువంటి అధికారం లేదండి. అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విశ్లేషించి దాన్ని ఎంక్వైరీ చేసి చేయాల్సింది ఉంది. అప్పుడు అది ఒకవేళ ముస్లిమ్స్ అయితే కనుక వక్ఫ్ సంస్థ అనేది తీసుకోవడం జరిగింది, లేదు అంటే లేదండి. సో ఆ అధికారాలు కలెక్టర్కి ఇవ్వాలి. అంతకుముందు కలెక్టర్కి అధికారాలు ఉండే కాదు. వక్ఫ్ సంస్థ మాది అని అంటే మాదే, ఇంకా అంతే. అక్కడికి ఎవరైనా వచ్చి ఇది మాది అంటే కనుక చెల్లుబాటు అవ్వదు. ఒకళ్ళు పూర్తిగా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే తప్పితే అక్కడ కూడా మీకు పూర్తిగా ప్రూఫ్స్ ఉన్నా కూడా మీకు న్యాయం జరగదు కదా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ముస్లిమ్స్ వ్యక్తులే. సో అది కూడా సవరణ జరగాలి. సో ఇది ఒకటి. ఫస్ట్ ఏంటి, గవర్నమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో ఒకవేళ తీసుకుంటే కనుక అవి తిరిగి వెనక్కి ఇచ్చేయాలి. రెండోది, మీరు ఒక చోటకి వెళ్ళి ఈ భూమి నాది అని అంటే కనుక అక్కడ మీ అధికారం చెల్లుబాటు అవ్వదు. అక్కడ కలెక్టర్ అధికారం ఉండాలి. కలెక్టర్ ఏది డిసైడ్ చేస్తారో అదే తుది నిర్ణయం అనే విధంగా రెండోది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి వక్ఫ్ అనే సంస్థలో 7 సభ్యులు ఉన్నారు. 7 సభ్యుల్లో 2 నాన్ ముస్లిమ్స్ ఉండాలి. అంటే ఏదైతే 7లో 5 ముస్లిమ్స్ ఉన్నా కూడా ఒక 2 మాత్రం నాన్ ముస్లిమ్స్ ఉండాలి. వాళ్ళు కూడా వేరే మతస్థులై ఉండాలి, ముస్లిమ్స్ అయి ఉండకూడదు. ఓకే. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఏదైనా వక్ఫ్ అనే సంస్థ మా భూమిని ఆక్రమించుకుంది అని చెప్పేసి ఎవరైనా కంప్లైంట్ పెడితే దానికి ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటే వక్ఫ్ అనే సంస్థకు అటువంటి అధికారాలు అప్పట్లో ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఎవరైనా సరే వచ్చి కంప్లైంట్ చేస్తే అది ఖచ్చితంగా న్యాయస్థానంలోనే తీర్పు ఇవ్వబడుద్ది. అది న్యాయస్థానానికి అధికారం ఇప్పుడు ఈ బిల్లు ద్వారా రాబోతుంది. సో మిగతాది ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు తప్పుడు లెక్కలు చూపించారు. మాకు తక్కువ భూమి ఉంది, మాకు తక్కువ ఇది మా భూమే, ఇది అదేవిధంగా మాకు ఇంత వాల్యూ ఉంది అని అన్ని కూడా లెక్కలన్నీ కూడా తప్పుగా చూపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే లెక్కలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది.
వక్ఫ్ అనే సంస్థ కాకుండా వాటికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఒక ఐటీఆర్ సబ్మిట్ చేసినట్టు, ఒక ఐటీ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసినట్టు దానికి సంబంధించి వక్ఫ్ అనే సంస్థ ప్రతిదీ కూడా ఆడిట్ రిపోర్ట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఈ ఐదు కూడా ఇప్పుడు సవరణ అయితే జరగాలండి. జరగకపోతే కనుక రేపొద్దున మీరు ఒకవేళ హిందూ అయినా, ఈవెన్ ముస్లిం అయినా, ఒకవేళ క్రిస్టియన్ అయినా, ఎవరైనా సరే కూడా మీ యొక్క భూమిని వక్ఫ్ అనే సంస్థ వచ్చేది మా భూమి అంటే మీరు చేసేది ఏం లేదు. సో ఇంక మీరు ఏం చేయలేరు కాబట్టి ఇంకా అది ఆశ వదిలేసుకోవడం. మీకు 10 ఎకరాలు ఉన్నా, ఎకరం ఉన్నా, 10 సెంట్లు ఉన్నా, సెంటర్ భూమి ఉన్నా, అది వక్ఫ్ అనే సంస్థ మాది అని అంటే కనుక ఇంక చేసేది ఏం లేదు. ఎందుకంటే ఈ సవరణ అయితే జరగకపోతే ఖచ్చితంగా ఆ భూమి కూడా వాళ్ళ సొంతం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని ఈ బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత ఇందులో సవరణ జరగాలి. మోడీ గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. దీన్ని ఖచ్చితంగా సవరణ అయితే జరిగే విధంగా మన అందరం కూడా సపోర్ట్ అయితే బీజేపీ గవర్నమెంట్కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనివల్ల ముస్లిమ్స్కి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది లేదండి. మీ భూమి మీ దగ్గర ఉంటుంది, మీది కాని భూమి మీ దగ్గర ఉండదు. ఒకటే, మీరు దేంతో అయితే స్టార్ట్ చేశారో అది మీతోనే ఉంటుంది. మీరు ఏదైతే కొన్నారో అది మీతోనే ఉంటుంది. ఏది మీదైతే మీకు సంబంధించి ఉంటుందో అది మీతోనే ఉంటుంది. కానీ మీది కాని భూమి మీద ఆశపడడం అనేది, వక్ఫ్ అనే సంస్థని అడ్డు పెట్టుకొని ఈ విధంగా చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు. సో ఇటువంటి ముస్లిమ్స్కి హిందువులు ఎప్పుడు కూడా బాయ్ అనే విధంగా ఉంటారు. సో ఆ విధంగానే ఉండాలి. ఈ దేశం ఎప్పుడు కూడా సెక్యులర్ కంట్రీగానే అందరినీ సమాన దృష్టితోనే చూడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇందులో కూడా మోడీ గారు ముస్లిమ్స్ని ఎడబాటు చేయకుండా అందరూ ఒకటే అనే విధానంతో ఎవరి భూమి వాళ్ళకే సొంతం అవ్వాలి, వేరే వాళ్ళ భూమి మీకు సొంతం కాదు అని, అందుకని ఇందులో సవరణ అయితే జరగాలి. 5 సవరణలు జరిగేలాగే బిల్లుని తీసుకురావడం జరిగిందనమాట. సో ఇందులో ముస్లిమ్స్ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మాకు ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ మీరు ఎందుకు పాడు చేస్తున్నారు, ఎందుకని మీరు సవరణ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి ముస్లిమ్స్, అదేవిధంగా ఆపోజిట్ విపక్షాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఆపోజిట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఎదురుగా అడ్డుగా నుంచుంటున్నారు. ఎందుకంటే వాళ్ళే ప్రవేశపెట్టారు, వాళ్ళే తీసుకొచ్చారు ఈ చట్టాన్ని. బట్ వాళ్ళు ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద సవరణ జరగాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అవ్వడం జరిగింది. దీని మీద చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఖచ్చితంగా సవరణ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.